ఎద్దుల వీడియో అయితే ఎద్దులది అయితే అయిపోయింది. వచ్చేసేసి ఆవు దూడలో అటు తల్లులు అదిగొండి అటు తీసుకెళ్లారు. అంటే తిప్పి చూపిస్తున్నారు రైతులు అడిగిన వాళ్ళకి అడిగినట్టు. అది చూపిస్తాను చూడండి. ఇదిగోండి అటు తల్లులు అయితే ఆడిందాలు చూపించినాయి ఆవులు. ఎవరన్నా ముచ్చటగా పెంచుకుందాం అనుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఇంకా మీకు అనుకూలమైన రేటును మాట్లాడుకోవచ్చు. ఆవుల రేట్లు అనేది చెప్పరు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా అది మనం ఇంకా అడగకూడదు. ఇంకా కుదిరిన దాన్ని బట్టి ఇంకెవరైనా చెబితే అడిగి చెబుతాను ఫ్రెండ్స్. ఒక రేట్ అనేది ఉండదు, మనకి చెప్పేవాళ్ళు చెబుతారు, చెప్పని వాళ్ళు చెప్పరు. ఒక్కొక్కళ్ళు అయితే వద్దని చెప్పారు, వీడియో పెట్టొద్దు అన్నారు. ఇంకా మనం ఏంటంటే ఇంకా వాళ్ళకి అంత మట్టికి కట్ చేసాం అనమాట వీడియో, వద్దన్నారని చెప్పేసి. అది ఫ్రెండ్స్ చూడండి. ఇంకా ఆవుల వీడియోలు ఇది ఏది ఎద్దులు జత తీశాను కదా, అది అందులో కొంతమంది వద్దన్నారు, కొంతమంది అనుకూలంగా రెస్పాండ్ అయ్యి బాగానే ఉన్నారు. ఆవుల వీడియో అయితే తీస్తున్నా. అమ్మేవాళ్ళు అయితే ఇంకా ఇక్కడ కట్టేసుకున్నారు. తోళ్ళు అటు ఉన్నాయిలే, తిప్పి చూపిస్తాం. ఇటు వచ్చి ఇటు తీసుకొచ్చారనమాట. కొన్ని ఏంటంటే సూడి ఉంటాయి, కొన్ని పాడి అలాగ కూడా ఉంటాయి అన్నమాట. అనుకూలమైన దాన్ని బట్టి మాట్లాడుకొని ఇంకా దాన్ని బట్టి కుదిరిన దాన్ని బట్టి తీసుకుందాం. ఎంత చదువుతున్నా ఉన్నాయి? అమ్మారా ఎంత చెప్పారు యూట్యూబ్లోలే? 35,000 ఇద్దామని ఆవు దూడ కలిపి. గిరుజాతి ఇవన్నీ 35,000 తీసుకుందామని. ఓకే, థ్యాంక్ యూ అన్న చూస్తున్నందుకు. డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ తెలుసుగా ఛానల్లో. ఇది దీనికి వచ్చేసేసి కోడెదోడ పుట్టిందనమాట. ఇది 35,000 అయితే ఫైనల్ ఇద్దామని. అది ఫ్రెండ్స్. ఇదిగోండి ఆవులు ఆవు దూడలు ఇవన్నీ అనమాట. ఆల్రెడీ ఎక్కించారు కొన్నోళ్ళు. ఒకళ్ళు ఏంటంటే ఆవులు వీడియోలు తీస్తే వాళ్ళు నచ్చదనమాట, డిస్ట్రిక్ట్ అలాగే తగిలిద్దామని. మనం వీలైనంత మటుకు వీడియోలు కుదిరిన దాన్ని బట్టి తీస్తాను. ఇదిగోండి ఎక్కిస్తున్నారు ఆవులు అనమాట. ఇవి వచ్చేసేసి తీసుకెళ్ళి మేపుకునే వాళ్ళే రైతులే. ఆ ఆవు నుంచి వచ్చిన ఎరువు కూడా మంచిదే పొలాలకు వచ్చేసేసి. ఎద్దులు కానీ గేదెలు కానీ వాటి నుంచి ఇంకా అలాగా ఆవు అయితే చాలా మంచిది అనమాట. అందుకని కొంతమంది ఆవులు తీసుకెళ్తారనమాట. గోశాలలో కూడా ఉంటాయి ఆవులు, విడిగా తీసుకెళ్ళి మేపుకునే వాళ్ళు. అలాగా రైతులు ఎవరైతే ఉంటారో అలాగా ముచ్చటగా తీసుకెళ్ళి మేపుకునే వాళ్ళు ఫామ్ హౌస్లో కానీ, లేదంటే ఇంటికాడ రైతులు ఒకటి ఆవు లేదంటే 2 ఆవులు అలాగ పెంచుకొని మేపుకునే వాళ్ళు మంచిది అనమాట. ఇక్కడ దొరుకుతాయి. చూసి వీళ్ళని బట్టి ఇంకా కుదిరిన దాన్ని బట్టి మాట్లాడుకొని తీసుకోవటమే. అది ఇవన్నీ ఆవులు. చూపిస్తున్నాను చూడండి రౌండ్ తిరిగి. వచ్చేసేసి ఆవు దూడలు ఉన్నాయి. ఆవులేమో ఇటువైపు కట్టేశారు, ఆవు దూడలేమో ఇటువైపు ఉన్నాయి. ఇంకా గుడిగా పెంచుకుందాం అనుకున్న వాళ్ళకి మటుకి మంచిగా ఉండిద్ది అనమాట. ఇది ఆవు దూడ కపిల బాగుండిద్ది అనమాట. మంచిది కపిలావు. ఇంక ఇలా దొరుకుతాయి. రేట్లు అనేది ఇంకా చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నిటి రేట్లు అయితే తెలీదు, కుదిరినాన్ని బట్టి ఇంక మాట్లాడుకొని తీసుకోవటమే. ఇలా ఉంటే కొనుక్కున్న వాళ్ళు ఇలా బళ్ళలోకి ఎక్కించుకొని తీసుకెళ్తారు. ట్రావెలింగ్ కూడా అడిగి మాట్లాడుకొని బాడిగా ఎంత ఇద్దో ఇంకా దాన్ని బట్టి తీసుకోవటమే. అక్కడైతే ఆవు దూడ ఎక్కిస్తున్నారు చూడండి, బండిలో చూపిస్తున్నాము. ఆవు దూడ ఇది ఈ మధ్య రీసెంట్గా అయినట్టుంది. ఆవు వచ్చేసేసి ఏ రకంగా ఉందో చూడండి. ఏం కొన్నారా ఇది? ఎంతకు కొన్నారు? లేడాయన మీరు బండి అతనా? ఆయన మిమ్మల్ని ఎక్కించుకొని రమ్మన్నాడా?
ఇది దూడ కోడిదూడ పుట్టింది. ఆవుకి కోడిదూడ పుట్టింది అనమాట. అది వచ్చేసేసి ఆవు దూడ. రేట్లు అనేది తెలియదు అన్నారు. ఓనర్ అనేవాళ్ళు లేరు. బండి అతనికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. బండిలోకి ఎక్కించుకున్నారు. ఇంకా వీళ్ళు ఏంటంటే అక్కడ చీటీ అనేది రాపించుకొని బయట అక్కడ 100కి రూపాయి కాడికి కట్టాలన్నమాట వాళ్ళకి, సంత వాళ్ళకి. అలాగా అమౌంట్ అనేది కడితే వాళ్ళు చీటీ ఇస్తారు. అప్పుడు బయట ఏంటంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది వాళ్ళ ఊరికి వెళ్ళేదాకా కూడా. అది ఎంత అయితే ఇది వర్తో ఎంత పడి ఉంటుందో సోమవారం చెప్పండి. రేట్లు అనేది ఆవుల రేట్లు అయితే తెలవట్లేదు. దాన్ని బట్టి ఇంకా చూద్దాము, అడుగుదాం. ఇంకా ఎంత చదువుతున్నారు మీరు? ఎంతకైతే కొందామని వాళ్ళు చూడటానికి వచ్చారు. గిత్తనా డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ అన్న ఛానల్ పేరు. ఆవు దూడ పాల్లో ఉంది. రేట్లు అనేది మాట్లాడుకున్నారు. దగ్గరికి వెళ్ళి అయితే తీయటానికి వీలు పడదలే ఇవాళ. ఎంత అనేది అడిగి కనుక్కుందాం. కట్టుకొని చూసుకొని నాకు డబ్బులు మరి ఏమన్నా $60,000 అడిగారు ఆవు దూడ. ఇది వచ్చేసేసి వాళ్ళు వచ్చేసేసి 80,000 అయితే ఫైనల్ అన్నారు. ఇంకెలా ఉంటే రేట్లు ఇంకా చూసి మాట్లాడుకొని తీసుకోవటమే. అది ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి కోడిదూడ కాటన కొంచెం రేట్ అనేది కూడా పడుతుంది. ఇది తర్వాత మేపుకొని తర్వాత అమ్ముకున్నా కానీ కొంచెం ఒక మాదిరిగా మంచి రేట్ అనేది పడిద్ది. అమ్మారా ఇది? ఎవరి నీయేనా? తెలీదు. ఇక్కడ కట్టేసి ఉన్నాయి కోడిదూళ్ళు ఇక్కడ కట్టేసి ఉన్నాయి. కొత్త తాడు ఉందో మరి కొనుక్కున్నారో ఏమో తెలీదు. ఎవరే లేరు అమ్మే వాళ్ళు అయితే. విడిగా ఇంకా ఒకటి ఇలా కూడా ఉంటాయి అన్నమాట కోడిదూళ్ళు. అలాగా ఇంకా చూసి మాట్లాడుకొని ఇంకా వీళ్ళని బట్టి కొనుక్కోవడమే ఫ్రెండ్స్. ఆవులు ఆవుదోళ్ళు కోడిదోళ్ళను ఎద్దులు అలా ఉంటాయి. ఇంకా చూసి మాట్లాడుకొని తీసుకోవటమే. అనుకూలమైన రేటు మీకు అనుకూలమైన రేటు మాట్లాడుకొని తీసుకోవటమే. ఇవాళ అయితే కొంచెం ఏందో ఖాళీ ఉన్నట్టుగా ఉంది. సంత వచ్చేసేసి ఎక్కువ రాలేదు. చాలా ఊర్లో వాన అనేది పడుతుంది. అందుకనే ఎక్కువ మంది తీసుకురాలేదు అనుకుంటా. కానీ వీలైనంత మటుకు ప్రతి దాని కాడికి వెళ్ళి వీడియో అయితే కవర్ చేసాం మ్యాక్సిమం. కొన్ని కవర్ చేయకపోయినా కానీ అది ఏంటంటే మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. ఈ రేట్ ఉంటే పలానా రేట్ అని రేట్లు కూడా అడిగి కనుక్కొని చెబుతున్నాం మీకు. మన దగ్గర ఏంటంటే న్యాచురల్ అన్నమాట. వీడియో వచ్చేసేసి అడిగి కనుక్కొని మనం రేట్లు ఎంతో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కూడా చెబుతూ ఉంటాను. ఎంత చెప్పారమ్మా? 130 చెప్పారు. ఫైనల్ ఎంతకైతే ఇద్దామని? 1,20,000 అయితే ఇద్దామని. ఇదిగో ఈయన వచ్చేసేసి అమ్మే అతను. ఎవరైనా రైతులు వచ్చిన వాళ్ళు 1,20,000 ఆ మధ్యలో దొరుకుతాయి అన్నమాట ఇలాంటివి. ఇంకా మాట్లాడుకొని ఇంకా బేరం ఆడుకొని తీసుకోవటమే. ఇంకొంచెం తిరిగి చూపిస్తాను చూడండి రౌండ్. 30,000 చెప్పారు. 1,20,000 అయితే ఫైనల్ ఇద్దామని. పెద్ద కొమ్ములు ఎద్దులు అనమాట ఇవి వచ్చేసేసి. అదే అన్న ఇలా ఉంటాయి.
డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ కొడితే వచ్చింది. ఈ కొనుక్కున్నాక బయట అరగదుండటం కూడా ఉండిద్ది కదా, అది సరిగ్గా దున్నుతున్నాయా లేదని చూసుకోవడం పొలంలో ఆడ. అది వీళ్ళదేనా? ఈ సంతోళ్ళదే. అదేలే, అలాగా దున్నటం కూడా ఉండిద్ది. టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. పోయిన వారంలో వీడియోలో పెట్టాను, ఈ వారం కూడా పెడతాను. ఎవరన్నా దున్నేవాళ్ళు కనుక టెస్టింగ్ కోసం తీసుకెళ్ళి చూస్తే అది వీడియోలో యాడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. టెస్టింగ్ దున్నటం టెస్టింగ్ అనమాట. ఎద్దులు చూపిస్తున్నా చూడండి. అరక దున్నటం చేనులు ఎలాగనేది టెస్టింగ్ అనమాట. రైతులు ఎవరైతే కొనుక్కున్నారో ఎద్దులు కానీ వడదూళ్ళు కానీ దున్నటం టెస్టింగ్ అనమాట. ఇక్కడ కూసూరు సంతోళ్ళది అనమాట. ఈ పొలం కూడా వచ్చేసేసి ఇదిగోండి, కూసూరు సంతలోనే ఇది వచ్చేసేసి ఇక్కడ అరక దున్నటం ఎలా దున్నుతున్నాయి, పనితనం ఎలాగ ఉందనేది టెస్టింగ్ చేసుకోవటానికి ఇక్కడ పక్కనే సంతోళ్ళదే ఇక్కడ ఉందన్నమాట. ఎద్దులు కోడిదూళ్ళు టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో ఉంది, పోయిన వారంది, అది చూడండి ఫ్రెండ్స్. చిన్న షార్ట్ వీడియోని, అంటే లాంగ్ వీడియోస్లోనే అప్లోడ్ చేసేది. అది దున్నడం అనేది చూడండి. ఇప్పుడైతే ఇంకా టైం అయింది, నేను వెళ్ళాలి, దున్నేది తీయలేకపోతున్నా. ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇవ్వండి, ఆవునైతే ఎవరో కొనుక్కున్నారు, కొనుక్కున్న షెడ్లో కట్టేశారు. ఎవరనేది తెలియదు, అడుగుదామంటే కట్టేసి ఎటో వెళ్ళిపోయారు. ఆవుల రేట్లు అయితే ఎక్కువ శాతం మ్యాక్సిమం తెలియట్లేదు. ఇదైతే సూడిది ఏంటని దగ్గర పడింది. 5 సొన్నులు ఉన్నాయన్నమాట ఈ ఆవుకి వచ్చేసేసి. 3, 4, 5 సొన్నులు ఉన్నాయి. అది ఫ్రెండ్స్, ఇంకా 5 దారులు వస్తాయి అన్నమాట. 5 దారులు కొనుక్కోవచ్చు. ఈరోజు మార్కెట్లో వచ్చిన ఆవులు వీడియో ఖచ్చితంగా చూశారు కదా. నచ్చితే కనుక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.